జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. సహజ యోగం మీకోసమే సృష్టింపబడింది, కానీ దీనిని అర్థం చేసుకోవటం అనేది మానవులకు అంత సులభమైన విషయం కాదు. ఎందుచేతనంటే ఏదైనా అత్యంత విలువైన దానిని చాలా సునాయాసంగా తెలుసుకోగలుగుతున్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత కానీ, లేక ఆ శక్తి పట్ల నమ్మకం కానీ, భక్తి కానీ, దానిని ఎంతో శ్రమపడి తాదాత్మ్యతతో పూర్తి చిత్తంతో అంతర్ముఖంగా ఆకలింపు చేసుకోగలిగే శ్రద్ధ కానీ లోపిస్తాయి. అందుచేతనే సహజ యోగుల్లో చాలామంది చాలా సర్వసాధారణంగా ఉంటారు. అదే ఇతర స్వామీజీలను చూడండి, వారు ధ్యానం పేరుతో ప్రజల ధనాన్ని దోచుకుని యోగాభ్యాసాల పేరుతో తలకిందులుగా నిలబెట్టడం లాంటి కఠినమైన విన్యాసాలను చేయిస్తారు, శారీరక శ్రమ చేయిస్తారు, అలాంటివి ఏవేవో చేయిస్తారు. అలాంటి వాటితో మీ అహంకారం సంతృప్తి చెంది మీరు దానికి అతుక్కుని పోతారు. అలాంటి దొంగ సాధువుల కోసం ఉన్న ధనాన్నంతా దారపోసి ఆఖరుకి వారి కోసమే చీపురు చేతబట్టుకుని నేలను శుభ్రం చేసే వారిని కూడా మీరు చూసే ఉంటారు. సహజ యోగాన్ని అతి సులభంగా ఎటువంటి ప్రయత్నం లేకుండానే పొందడం వలన దానిని చాలా తేలికగా తీసుకుంటారు. ఉదాహరణకు మన కళ్ళనే తీసుకోండి, ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీరు వాటిని పొందారు. అందుచేత అవి ఎంత విలువైనవో మీరు తెలుసుకోలేరు. ఎప్పుడో ఒకప్పుడు కంటికి ఏదైనా చిన్న బాధ కానీ, నొప్పి కానీ కలిగిందనుకోండి, అప్పుడు మీరు కన్ను యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఓ భగవంతుడా, బాధలు రావడం అనేది నిజంగా చాలా అవసరం అని అనుకుంటారు. అలాంటి బాధలు కలగకపోతే సహజ యోగులు దేని గురించి పట్టించుకోరు. ఒక వ్యక్తి లేచి నుంచుని బాధల గురించి అడిగిన ప్రశ్నకు శ్రీ మాతాజీ ఇలా సమాధానం ఇచ్చారు. బాధ అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు దానినే పట్టుకుని వేలాడుతుంటే ఆ బాధ అలానే ఉంటుంది. దానికి మనం ఏం చేయగలం? కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు ఆత్మ సాక్షాత్కారం పొంది బాధలకు అతీతంగా వెళ్ళారు. వారిని ఏ బాధలు పట్టుకోవు. వారు ఎటువంటి బాధలలోనూ చిక్కుకోరు. ఎందుచేతనంటే వారు వారి పూర్వజన్మలలో పుణ్యాలను చేసుకుని ఉంటారు. కానీ వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం బాధలలో చిక్కుకోవటం లేదు కాబట్టి మనమేదో ప్రత్యేకం అని అనుకోకూడదు. అలా ఏమీ ఉండదు. మనం సహజ యోగాన్ని చాలా తేలికగా తీసుకుంటే మాత్రం దానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది. అదే మిమ్మల్ని మీరు చాలా సాధారణంగా తీసుకుంటే పర్వాలేదు. ఎందుకంటే మన కళ్ళను, మన చేతుల్ని, కాళ్ళని, శరీరాలను చూసుకోవడానికి ఎవరో రెడీగా ఉన్నారు. వాటిని మీరు చూసుకోనవసరం లేదు. కానీ మీ యొక్క సహజ యోగాన్ని మాత్రం మీరే చూసుకోవాలి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మీ శరీరాన్ని, మిగతా అన్నింటినీ మరియు నేను చెప్పే మూడవ కోణాన్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ ఎవరో ఒకరు చూసుకుంటారు. కానీ సహజ యోగాన్ని మాత్రం మీరే చూసుకోవాలి. మీరు అందులోనే ఎదగాలి. కానీ మీరు ఎంత మామూలుగా ఉంటారంటే కనీసం మీ పక్కన ఎవరైనా కూర్చుని ఉన్నా సరే కనీసం మీరు వారితో సహజ యోగం గురించి మాట్లాడరు. మీరు ఎవరిని కలిసినా సరే వారితో సహజ యోగాన్ని గురించి మాట్లాడండి. సహజ యోగం పట్ల మీరు అంత అంకిత భావంతో ఉండాలి. అలా చాలామంది ఉన్నారనుకోండి,
వారి శరీరాలు మాత్రమే వేరు. అలాగా నిన్న ఒక అమ్మాయి ఏదో బాధలో ఉంది. ఆమె అన్న వచ్చి నా దగ్గర ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నాడు. అంతే, ఆమె సమస్య తీరింది. అలాగే మీ శరీర భాగాలు ప్రపంచమంతా ఎక్కడెక్కడో ఉన్నాయి. మీరు వాటన్నింటినీ జతపరచవలసి ఉంది. ఇది కూడా పెద్ద సహజ యోగమే. మీ ఇళ్లల్లో కూడా సహజ యోగం లేకుండా ఎవరైనా ఎలా నివసించగలరు? మీరు నా ఇంట్లో అంటే శరీరంలో ఉండాలంటే మీరందరూ సహజ యోగంలోనికి రావాలి. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందాలి. బాధలు లేకుండా ఉండాలి. పదే పదే చెప్పి చేయించేలా ఉండాలి, కానీ వారిపై కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఇలా సహజ యోగాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం కుదరదు అని మీరు వారితో చెప్పాలి. మనం తీసుకునే ఆహారంలో అయినా, నడిచే నడకలో అయినా, తీసుకునే శ్వాసలో అయినా ప్రతి దానిలోనూ సహజ యోగాన్ని స్థిరపరుచుకోవాలి. మీరు ఒక ప్రత్యేకమైన వారని, మీ యొక్క దేహమే ఒక దేవాలయమని, అది ఒక ప్రత్యేకమైనదని మీరు అనుకుంటే ఆ గుడి యొక్క గంటలు మీలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉండాలి. లేకపోతే అది వ్యర్థమైపోతుంది. అప్పుడు సహజ యోగం కూడా వ్యర్థంగా అయిపోగలదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చెప్పవలసిన మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు సహజ యోగం లేకపోతే మీలో వ్యక్తిత్వం వికసించదు. మీకు అక్కడ అంటే భగవంతుని సామ్రాజ్యంలో స్థానం కూడా ఉండదు. ఎందుచేతనంటే మీరు భగవంతుని సామ్రాజ్యంలోనికి వచ్చినప్పుడు అక్కడి పౌరసత్వాన్ని తీసుకుని తీరాలి. నేను చాలామంది అనడం చూశాను, నిన్న మా బంధువు ఒకరు వచ్చారు, నేను గజానన మహారాజ్ దగ్గరకు వెళ్ళాను అని. ఈ గజానన మహారాజు ఎవరో నాకైతే తెలీదు. ఆ వ్యక్తి యొక్క 3 చక్రాలు ఆజ్ఞ, విశుద్రి, మరేదో చక్రం పట్టుకుని ఉన్నాయి. ఆ గజానన మహారాజ్తో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని నాకు ఫట్కే అని ఒక సహజ యోగి చెప్పాడు. ఆ ఫోటో చూస్తూనే పట్టుకుంటాయని చెప్పాడు. అప్పుడు నేను మీ అక్కను మీ ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఆ గజానన మహారాజ్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు అని అన్నాను. దానికి అతను కాదు, అతను ఒక సాధువు అని చెప్పాడు. కనీసం అతను సాధువో కాదో అని నీ యొక్క చైతన్య తరంగాలతో తెలుసుకుని ఉండవచ్చు కదా అని నేను అన్నాను. అదేమీ చూడకుండా వారు చాలా మామూలుగా అతని దగ్గరకు వెళ్ళారు. అంతే. సహజ యోగం అంటే ఇదేనా? ఎవరైనా ఒక రాజుగా తయారైన తరువాత మళ్ళీ బిచ్చగానిగా మారాలనుకుంటే వారిని ఏమి చేయాలి? సహజ యోగం నుండి తీసివెయ్యాలి. కానీ వారేమంటారంటే, మేము అక్కడకు ఉద్దేశ్యపూర్వకంగా వెళ్ళలేదు, ఏదో చాలా మామూలుగా వెళ్ళాము, ఏం చేయమంటారు? నా భార్య వెళదామని అంది, నా తండ్రి వెళ్దామని అన్నారు, నా కుమార్తె వెళ్దామని అంది, అలాగాని అంటారు. తరువాత నా దగ్గరకు వచ్చి, శ్రీ మాతాజీ, నా ఆజ్ఞాచక్రం పట్టేసింది, నా నాభీ చక్రం పట్టేసింది అని అంటారు. నిన్న వారిలోని 3 చక్రాలు పట్టేసి ఉన్నాయి. నేను మీ యొక్క అసలైన సోదరిని ఇక్కడ కూర్చుని ఉండగా మీకు ఆ గజానన మహారాజ్ వద్దకు వెళ్ళవలసిన అవసరం ఏమి వచ్చింది అని అన్నాను. అప్పుడు వారు, ఇప్పుడు మా పరిస్థితి ఏమీ బాగాలేదు, మేము సాయిబాబా దగ్గరకు వెళ్తాము అని అన్నారు. అప్పుడు మీరు ముందుగా ఇక్కడకు వచ్చి ఆ తరువాత వెళ్ళండి, లేకపోతే మళ్ళీ అలాగే జరుగుతుంది అని చెప్పాను. అక్కడ మీరు ఏమి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు? 1000 మంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడి నుండి మీరేమి పొందాలి? మీరు అతని దగ్గర నుండి వస్తు సంపద పొందాలని అనుకుంటున్నారా? మీ కోరికలు ఎప్పటికైనా తీరుతాయా?
మీకు కావలసిన సంపద అంతా సమకూరింది కదా, మీకింకా ఏమి కావాలి? మీరు రాజులయ్యారు కదా, రాజ్యాలు పొందారు కదా, మీకింకా ఏమి కావాలి? ఇంకేమి కావాలి మీకు? ఎవరైతే మీకు ఇవ్వడానికి వచ్చారో, మీరు ఏమి పొందారో అది మానవాళికి ఎంతో ముఖ్యమైనది. భగవంతుడు మిమ్మల్ని ఎంతో శ్రద్ధతో తయారు చేశాడు. మీ బుర్రలలో పోగు చేసుకున్న మురికిని అంతా అవతల పారేయండి. మీ యొక్క దేవాలయాన్ని పనికి మాలిన విషయాలతో, చెత్త చెదారంతో నింపిపెట్టారు. మీలోని ఈ దేవాలయాన్ని స్థిరపరుచుకోండి. మీ ఇంటిని పవిత్రంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు దీపాలను వెలిగించండి. మీ ఇంటిని పవిత్రంగా తయారు చేసుకోండి. మీ కుటుంబాన్ని పవిత్రపరుచుకోండి. సమాజాన్ని పవిత్రపరచండి. మీ బంధువుల పట్ల మాత్రం మీరెంతో శ్రద్ధ చూపిస్తారు. మా అత్తగారు వచ్చింది, నేను ఆమెకేదో చేయాలి, నేను ఆమెకు అదివ్వాలి, ఇదివ్వాలి, ఇలాగా. ఆమె మీకేమి ఇస్తుంది? మిమ్మల్ని చెప్పుతో కొట్టినా కొట్టవచ్చు. సహజ యోగులు తప్ప మీకు బంధువులు అంటూ ఎవరూ లేరు. సహజ యోగులే సహజ యోగుల బంధువులు. ఎందుచేతనంటే సహజ యోగులు మాట్లాడే భాష వేరు, వారి తీరు వేరు, వారి ప్రవర్తించే విధానమే వేరుగా ఉంటుంది. ఇలాంటి వాటి కోసమే మీరు మీ ప్రాణాన్నైనా ఇవ్వాలి. దీనికోసమే మీరు ప్రేమను పంచాలి. అప్పుడు మీ చిత్తం యొక్క అంచున ప్రేమ ప్రవహిస్తుంది. మొదటగా మీరు మీ చిత్తాన్ని సరిచేసుకోవాలి. దానిని ఒక దీపం వలె మార్చండి. మీరు మీ చిత్తాన్ని ఇతర విషయాలన్నింటితో నింపేస్తే ఇక చిత్తంలోకి సహజయోగం ఎలా వస్తుంది? సహజయోగం మీ లోపలికి మీ చిత్తం ద్వారానే వస్తుంది. భగవంతుడు సహజయోగాన్ని మీలో నింపడానికే వేచి చూస్తున్నాడు. కానీ మీ చిత్తం ఎక్కడ ఉంది? 2 నిమిషాలు కూడా స్థిరంగా లేకుండా ఇక్కడికి అక్కడికి పరిగెత్తిపోతూ ఉంటుంది. మీ చిత్తాన్ని భగవంతుని పాదాల వద్ద పెట్టండి, అంతే. ఆయనకు మీ సంపద, మీ ఐశ్వర్యం ఏదీ అవసరం లేదు. అన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. మానవులు పోగు చేసుకున్న మూర్ఖత్వం ఇదే. వీటికేమైనా ప్రాముఖ్యత ఉందా? మీ చిత్తానికి ప్రాముఖ్యతను ఇవ్వండి. ఎందుచేతనంటే కేవలం ఈ చిత్తం వలననే భగవంతుడు వస్తాడు. ఆయన మిమ్మల్ని ఒక 20 సంవత్సరాల యువకుడిగా తయారు చేశాడు. మీ యొక్క భౌతికమైన బాధలను నయం చేశాడు. మీ హృదయాలను శుద్ధి చేశాడు. సామూహిక చేతన మీలో కలిగింది. ఇప్పుడు మీరేమి చెయ్యాలి? కానీ మీరు ఇంకా దీనికోసమో దానికోసమో వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. అవే చాలా ముఖ్యమని మీరు అనుకుంటున్నారు. ఈ చెత్తనంతా మీరు మీ గత జన్మలలో పోగు చేసుకుని దానిని అక్కడే వదిలిపెట్టి వచ్చారు. మళ్ళీ ఈ సంపదనంతా పోగు చేసుకుని ఇక్కడే వదిలి వెళతారు. సహజ యోగాన్ని చాలా తేలికగా తీసుకుని బ్రతకడం సహజ యోగికి చాలా ప్రమాదకరం. దానినే నిర్లక్ష్యం అని అంటారు. ఇప్పుడొక యుద్ధం జరుగుతుంది. విధ్వంసం జరగడానికి ఎన్ని రకరకాల విధానాలు, పద్ధతులు మొదలయ్యాయో మీకు తెలుసు. సహజయోగం బురద నీళ్ళల్లో నిలబడ్డ ఒక కమలం లాంటిది. అది ఎంతో సున్నితమైనది, పరిమళమైనది, అందమైనది. మీరు దాని యొక్క రేఖలు, మీరొక తామర పువ్వు అని మీరు తెలుసుకున్నప్పుడు ఏ విధమైన మురికి ఆ రేకుల మీద నిలబడదు, జారిపోతుంది. కాబట్టి మీ ఏ చక్రంలో అయినా ఏదైనా దోషం ఉన్నట్లయితే ఆ మురికిని వదిలించుకోండి.
మీరు తామర పుష్పాలుగా తయారు చేయబడ్డారు. అలాగా తామర పుష్పాలలాగా ఎందుకు తయారు చేయబడ్డారంటే ఆ తామర పుష్పం మీద ఏ మురికి నిలవదు. అలాగే మీరు కూడా అలాంటి మురికిని వదిలించుకోవాలి. మీరు సహజయోగ నావను అందుకోవాలంటే మీలోని ప్రతి ఒక్కరూ జాగృతమై ఉండాలి. మీ బంధువులు, కుటుంబం, ఇల్లు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు అతుక్కుపోయి అక్కడే కూర్చుని ఉండకండి. ఇంకా ఎంతకాలం ఈ మురికిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు? ఇలాంటివేవీ మీతో రావు. నా కొడుకుకి లేక కూతురి పెళ్లి జరుగుతుందా లేదా ఇలాంటివి. పెళ్లి జరిగితే మంచిదే, జరగకపోయినా మంచిదే. అక్కడ మీరు డబ్బు ఖర్చు పెడతారు, అందరి మెప్పు పొందుతారు. అదే సహజ యోగానికి అయితే దానికి సమయం లేదంటారు. చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే భారతదేశంలోని వారు మరీ అంత ధనవంతులు కారు. వారి ఆర్థిక పరిస్థితి అంత బాగా ఉండదు. కానీ భారతదేశంలో అన్నింటినీ నియంత్రించగలిగే చైతన్య తరంగాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అదే ఏ ఇతర దేశమైనా అయితే ఈ పాటికి కుప్పకూలిపోయి ఉండేది. కేవలం ఆ చైతన్య తరంగాల ఆధారంతోనే మీరు నివసించగలుగుతున్నారు. ఇది ఎంతటి గొప్ప దేశం! మీరెంతటి గొప్ప దేశంలో జన్మించారో మీకు తెలుసు. దేవి యొక్క ప్రాముఖ్యతను విదేశీయులకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. దేవి అంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి అనే విషయాలేవీ వారికి తెలియవు. తల్లితో ఉండవలసిన సంబంధ బాంధవ్యాలేమిటో కూడా తెలుసుకోలేనంతటి మూర్ఖులు వారు. నాకు నిజంగా దుఃఖం వస్తుంది. ఇక మీ విషయానికి వస్తే మీరు గెడ్డం గీసుకున్నంత సర్వసాధారణంగా సహజ యోగాన్ని తీసుకుంటారు, అలాగే ధ్యానం చేస్తారు. అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యపడుతుంది? నా సోదరులు నాతో అంటారు, అలాగ ఉదయం నుండి సాయంత్రం వరకు నిన్ను నువ్వు ఎందుకు చంపుకుంటావు? నీ ఆరోగ్యం ఏమైపోవాలి? అప్పుడు నీ భర్త మమ్మల్ని అంటారు కదా, ఉదయం 4 గంటలకు పడుకుంటావు, రోజంతా కష్టపడి పనిచేస్తావు, నీవెందుకు ఇలా చేస్తున్నావు? దీనివలన నీవేమి పొందుతావు? మాకు అర్థం కావడం లేదు అని అంటారు. అది వారికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. నేను ఒంటరిగానే పోరాడగలను కదా. కానీ దానివలన మీరేమీ ప్రయోజనం పొందుతారు? చాలా సాధారణంగా ఉండటం, చాలా సాధారణంగా నివసించటం, ఇది మీ పట్ల మీకున్న నిరాశాజనకమైన ప్రవృత్తి. అది మిమ్మల్ని మీరే అవమానించుకోవడం. అది అన్ని భోగభాగ్యాలు కలిగి ఉన్నటువంటి రాజు చాలా సాధారణంగా జీవించడం లాంటిది. అరే, సింహాసనాన్ని అధిష్ఠించండి, పరిపాలించండి, ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకుని సహజ యోగాన్ని సమాధి చేస్తారా? మీ లోపల శుభ్రపరుచుకోండి, మీ హృదయాలను శుభ్రపరుచుకోండి. కపటపూరిత విధానాలను వదిలిపెట్టి మీ హృదయాలను శుభ్రపరుచుకోండి. అమాయకత్వంలో ఉన్నారో లేదో చూసుకోండి. మీరు నాకేమీ ఉపకారం చేయడం లేదు. మీ జీవితకాలమంతా దేనినైతే అన్వేషిస్తున్నారో దానినే మీరు పొందుతున్నారు. ఇప్పుడు మీరు చివరి దశకు వచ్చారు. ఈ సమయంలో ఇటువంటి పిచ్చి ప్రవర్తన ఏమిటి? ఇలా చివరి దశకు వచ్చిన వారిని మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ నేను చాలామందిని చూశాను. మొదటగా మీరు దానికి అంటిపెట్టుకుని ఉండేలాగా నేను చూడాలి. అంటిపెట్టుకునే ఉండండి, అంటిపెట్టుకునే ఉండండి. ఒక్కొక్కసారి మనం ఇలా అనుకుంటూ ఉంటాం, అరే మనం ఏమి చేయగలం, ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, కానీ మనమే చాలా పేదవరం, ఈ దేశానికి మనం ఏమి చేయగలం అని. మీ దగ్గర డబ్బు లేకపోవటమే మంచిది. నేను ఎంతోమంది ధనవంతులకు ఆత్మసాక్షాత్కారం ఇచ్చాను. ఏరి వారందరూ 2 3 ఉన్నారు అంతే. వారు కూడా చాలా పిసినిగొట్టులు.
ఇక్కడ ఎవరూ అతిగా డబ్బు కలవారు లేరు. లక్షల కోట్లు కలిగిన వారికి నేను ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాను. వారేం చేస్తున్నారు? ఇక్కడ అంత ధనం లేకపోవటమే మంచిది. అదెంత చికాకైనది నయమే. ఆ ధనం మీకు అంటుపెట్టుకుని పోలేదు. మీ దగ్గర అంత ఎక్కువగా డబ్బు లేకపోవటమే నిజానికి మంచిది. నేను చాలామంది పెద్ద పదవుల్లో ఉన్నవారిని, అంటే మినిస్టర్లు అనబడే అలాంటి వారిని చూశాను. మీలో ఉన్న ఆనందం వారిలో లేదు. వారు ఆత్మ సాక్షాత్కారం తీసుకుని చక్కగా అలా కూర్చున్నారంతే. వారు ఆ డబ్బులోనే కూర్చుంటారు. పెద్ద పెద్ద మినిస్టర్లు, సెక్రటరీలు ఆత్మ సాక్షాత్కారం పొంది అలా చక్కగా కూర్చుని ఉన్నారంతే. వాళ్ళు ఏమి చేశారు? వారి అహంకారాన్నుండి భగవంతుడే మనల్ని రక్షించాలి. భగవంతుని ముందు రాజెవరు, సెక్రటరీ ఎవరు? సమాధానం చెప్పండి. శ్రీ మాతాజీ చెప్పింది కరెక్టేనా? ఈరోజు ఎంత ముఖ్యమైన రోజు! మీ ముందు ఉన్న నేనెవరిని? మీరు చేయదలుచుకున్న పూజలకు మీరు ఏ గుడికైనా వెళ్ళండి. ఆ గుడిలో పూజింపబడే వాళ్ళు భూమి మీదకు వస్తారా? మీ స్వంత గుడిని మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఈ చిన్న పిల్లలు మీకన్నా ఎంతో అదృష్టవంతులు మరియు భగవత్ ఆశీర్వాదం కలిగిన వారు. వారు ధనానికి, పదవులకు, మూర్ఖత్వం అలాంటి వాటికి అతీతంగా ఉన్నారు. వారికి శ్రీ మాతాజీ మాత్రమే కావాలి. నిన్న కొంతమంది పిల్లలు వచ్చారు. వారు వారి తల్లులతో తాము ఇంకా ఇంటికి రామని, ప్రోగ్రాంలోనే కొంతసేపు ఉందామని మారాము చేశారు. వారికి నేను చాక్లెట్లు లాంటివేమీ కొనివ్వడం లేదు కదా, సినిమా లాంటిదేమీ చూపించడం లేదు కదా. మీకన్నా వారు ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతారు. మీ గతాన్ని వదిలిపెట్టండి. మీరు పిల్లల్లా మారండి. మీరంతా ఈ చిన్న పిల్లల మాదిరిగా మారితే అదెంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఈ పిల్లల్లాగే ఉండేవారు, అలాగే ఉండేవారు. ఎక్కడ దారి తప్పి మీరు ఇలా వికృతంగా మారిపోతారు? మీ వికృత తత్వానికి మీరే భయపడండి. ఇతరులలోని సౌందర్యాన్ని చూడండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతే తల్లి లేనప్పుడు ఇంటిని చక్కబెట్టుకోవడం పిల్లల యొక్క బాధ్యత. నేను తిరిగి వచ్చేసరికి నా పిల్లలు సహజ యోగాన్ని వ్యాప్తి చేస్తూ ఉండడం చూడాలనుకుంటాను. కానీ నేను తిరిగి వచ్చి చూసేసరికి ఒక 8-10 మంది ఆజ్ఞాచక్రం సమస్యల్లో చిక్కుకొని ఉంటారు. మరికొంతమంది నాభి సమస్యలో, ఇంకా కొంతమంది విశుద్ధి సమస్యల్లో చిక్కుకొని ఉంటారు. ఇంకా కొంతమంది వేరే గురువు దగ్గరికి వెళ్ళడం, మరికొంతమంది అనారోగ్యం బారిన పడటం, ఇంకా కొంతమంది హీన స్థితిలో ఉండడం, మరెవరికో భార్య ఆసుపత్రిలో ఉండడం, ఇంకొకరైతే పిచ్చాసుపత్రి పాలు కావడం, ఇలాంటివి జరుగుతాయి. ఓహో, ఏం జరిగింది ఇక్కడ? మీరేదో చాలా చిన్నవాళ్ళమని అనుకోకండి. మీరంతా చాలా గొప్పవారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు ఉపయోగపడరు? వారు ఆత్మ సాక్షాత్కారం పొందరు. మీ గొప్పదనాన్ని గుర్తించి అప్పుడు మాట్లాడండి. మీ హృదయాన్ని తెరిచి మాట్లాడండి. ఎవరైనా సహజ యోగం గురించి ఒక మాట మాట్లాడడానికి ప్రయత్నించినా సాక్షాత్తు సరస్వతీదేవియే వచ్చి అక్కడ కూర్చుంటుంది. నేను చెబుతున్నాను, ఒకసారి మాట్లాడి చూడండి. సహజ యోగం గురించి మాట్లాడడం మొదలు పెట్టండి. సరస్వతీదేవియే వచ్చి మీ కంఠంలో కూర్చోవడం మీరే చూస్తారు. మీరు సహజ యోగం గురించి వ్రాయడం మొదలు పెట్టండి. చాలు, ఆమె మీ వ్రాతలోకి వస్తారు. సహజ యోగాన్ని గురించి ఏ పనైనా మొదలు పెట్టండి. సాక్షాత్తు శ్రీ హనుమంతుడే వచ్చి, అమ్మా, నేను ఎవరితో నిలబడాలి అని నన్ను అడుగుతాడు. హనుమంతుడే మీ పనినంతా నిర్వహిస్తున్నాడు. శ్రీ మాతాజీకి సంబంధించిన ఏ పనినైనా మొదలు పెట్టండి. ప్రపంచానికి సంబంధించిన పనైనా సరే. సహజ యోగం పని కోసమై 5 చిరంజీవులు మీకోసం సిద్ధంగా నిలబడి ఉన్నారు. దేవతలందరూ
వారి వారి శక్తులతో మీకోసమై మీ వెనుక నిలబడి సిద్ధంగా ఉన్నారు. కానీ అసలు వేషం వేయవలసిన పాత్రధారుడే తిన్నగా లేకుండా అటూ ఇటూ దిక్కులు చూస్తుంటే వారేం చేయగలరు? అలా ఉంటే నాటకం ఎలా రక్తి కడుతుంది? ఇటువంటి మిడిమిడి ప్రవృత్తి పనికిరాదు. శ్రీ మాతాజీ, కూర్చుని ధ్యానం చేయడానికి నాకు సమయం ఉండడం లేదు అంటారు. సమయం కుదరడం లేదు అనడంలో అర్థం ఏమిటి? అసలు సమయం అనేది దేనికోసం ఇవ్వబడింది? అసలు మీకు సమయం అనే దానిని ఎవరు ఇచ్చారు? మీకోసమే మీకు సమయం లేకపోతే భగవంతుని కోసం ఎక్కడుంటుంది? మీకు టైం ఎందుకు ఉండదు? మీరు ఉదయం 4 గంటలకే లేవాలి. మీ మాతాజీని చూశారు కదా, ఆమె ఎన్ని గంటల సేపు పడుకుంటారు? ఉదయం 4 గంటలకు లేవాలి అని మీరు అనుకోండి. 4 గంటల నుండి 5 గంటల వరకు ధ్యానంలో ఉండండి. మీ నిద్రని అవతలకు విసిరేయండి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం మానేయండి. పనికి మాలిన వారితో మాటలు మానేయండి. అనవసరమైన సంబంధాలు, మాటలు వదిలివేయండి. ఇవన్నీ భూతాల వంటివి. ఇటువంటి వారందరితో సమయం వృధా చేయడానికి మనం ఇక్కడికి వచ్చామా? నేను సహజయోగం గురించి చెప్పడానికి దొరికిన ఒక్క క్షణాన్ని కూడా వదలను. ఒక్క క్షణాన్ని కూడా. నేను నా భర్త ఆఫీసులో ఉన్న వేల మందిని ఏ రిసెప్షనిస్ట్లోనో కలిసినప్పుడు వారికి షేక్ హ్యాండ్ ఇవ్వవలసిన అవసరం వస్తుంది. నేను ఈ అవకాశాన్ని ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి ఉపయోగించుకుంటాను. వారు నాతో కరాచలనం చేసినప్పుడు నేను వారికి ఆత్మ సాక్షాత్కారం ఇస్తాను. వారు ఆత్మ సాక్షాత్కారం పొందేలాగా చూస్తాను. అప్పుడు నాకు నవ్వాలనిపిస్తుంది. నేను ఏ దేశానికి వెళ్ళినా ఆత్మ సాక్షాత్కారం ఇస్తూ ఉంటాను. నేను ఎవరితో మాట్లాడినా వారికి ఆత్మ సాక్షాత్కారం ఇస్తూ ఉంటాను. వారు మాట్లాడుతూనే ఉంటారు, నేను ఆత్మ సాక్షాత్కారం ఇస్తూనే ఉంటాను. వారు వారి స్వంత విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటప్పుడు నాకు వారికి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. విక్టోరియా స్టేషన్లో ఒక పాకిస్తానీ ముస్లిం టికెట్లు చూస్తున్నాడు. చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఆ లైన్లో నిలబడి ఆ పాకిస్తానీ అతనికి మరియు క్యూలో నా ముందు నిలబడి ఉన్న మిగతా వారందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నాను. నా టికెట్ ఇచ్చి నా వైపు చూసిన వెంటనే అతను ఆత్మ సాక్షాత్కారం పొందాడు. ఆ వ్యక్తి అందరికీ టికెట్లు ఇచ్చేసి నేను ఒంటరిగా కూర్చుని ఉన్న నా కంపార్ట్మెంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అతను, మీరెవరు? మీరు అంత ఆకర్షణీయంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. నేను అతన్ని నీవు ఎవరు అని అడిగాను. నేను హుస్సేన్ అని అన్నాడు. నేను అతన్ని కూర్చుని నా వైపుకి చేతులు చాచి పెట్టమన్నాను. అప్పుడు అతను, ఏమి జరుగుతోంది? చల్లగా, మీరు ఎవరు అని అడిగాడు. నీవే, చూసి గుర్తించు అన్నాను. ఒకసారి నేను రోమ్ దేశానికి వెళ్ళాను. అక్కడ చాలామంది కళాకారులు కూర్చుని ఉన్నారు. వారిలో పెయింటింగ్ వేస్తున్న ఒక అతనికి నేను ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాను. అతను లేచి ప్రక్కన ఉన్న వ్యక్తికి ఏదో చెప్పి నా దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టి, అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఆ సమయంలో నేను అక్కడికి ఒక పెద్ద ఆఫీసర్ భార్యగా వెళ్ళాను. నా పక్కన 3, 4 అఫీషియల్స్ ఉన్నారు. వారందరూ కొద్దిగా ఇబ్బంది పడి ఏమిటి ఈ వ్యక్తి ఏమి చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి, అమ్మా, నేను మిమ్మల్ని కనుగొన్నాను. రాత్రి మీరు నా కలలోకి వచ్చి నేను ఫలానా చీరతో వస్తాను అని అన్నారు. అదే చీరతో మీరు వచ్చారు అన్నాడు. ఒక్క క్షణం కూడా నేను సహజయోగం గురించి తప్ప వేరే ఏదీ ఆలోచించను. నేను గతాన్నంతా మర్చిపోయాను. నేను చాలా గొప్ప జన్మలు తీసుకున్నాను. నాతో చాలా పెద్దవారు ఉండేవారు. నేను గతాన్ని, భవిష్యత్నంతా కూడా మర్చిపోయాను. ఈ క్షణంలో
నేను ఒక్క సహజ యోగాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను, ఇంకా దేనిని కాదు. అలాగే మీరు కూడా ప్రతి క్షణం సహజ యోగం గురించే ఆలోచించాలి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ సహజ యోగం ఉండాలి. మీ గడియారాలను పక్కకు పడేయండి. గడియారాలకి దాస్యరికం చేయడం వదిలిపెట్టండి. సహజ యోగమే మీ గడియారం. రాత్రి 12:30 గంటలు అయినా, ఉదయం 3 గంటలు అయినా సరే పర్వాలేదు. మీరు సహజ యోగం ధ్యానంలో కూర్చుని ఉండవచ్చు. సహజ యోగం ఏమైనా సమయానికి కానీ గడియారానికి కానీ సేవకుడా. ఆచారాలకు చట్టాలకు మనం నిబద్ధులం కాదు. మనం సహజయోగంలో మాత్రమే నిలబడి ఉన్నాము. ఎన్ని గంటల టైం అయినప్పటికీ మనం సహజయోగంలోనే ఉంటాము. మన పొట్టలకు మనమేమైనా సేవకులమా? మనం ఎవరికీ సేవకులం కాదు. ప్రతిదీ దానంతట అదే జరుగుతుంది. అది అలా జరగాల్సి ఉంది. మన పాత బంధాలన్నింటికీ దాసులం కాకుండా వాటిని విసిరి పడేయండి. దీని గురించి ఏ పద్ధతి తయారు చేయబడలేదు. సహజ యోగం కొరకే ఒక నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏమీ తయారై లేదు. దాని పద్ధతిని అదే తయారు చేసుకుంటుంది. దాన్ని అలానే తయారవ్వనివ్వండి. మీరు మీ స్వంత పద్ధతులు అంటూ తయారు చేస్తే అది వినాశనం అవుతుంది. క్రమశిక్షణను మనం తయారు చేయనవసరం లేదు. సహజ యోగం యొక్క క్రమశిక్షణలో మనలో పనిచేయనివ్వండి. అవును, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందలేదో వారికి క్రమశిక్షణ అనేది ముఖ్యం. వారికి అది నేర్పండి. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో వారికి వారిలో స్వీయ క్రమశిక్షణ ఉండాలి. వారిలో దానంతట అదే అంతర్గతంగా రావాలి. ఒకవేళ అలా రాకపోతే మాత్రం వారు క్షమార్హులు కాదు. అదే సహజ యోగులు కాని వారు మాత్రం క్షమింపబడాలి. ఎందుచేతనంటే ఈ అంతర్గత క్రమశిక్షణ ఏమిటో వారు అర్థం చేసుకోలేరు. వారికి కేవలం ఈ ప్రపంచంలో సుపరిచితమైన బెత్తాన్ని ఉపయోగించి పెట్టే క్రమశిక్షణ మాత్రమే తెలుసు. సహజ యోగులలో క్రమశిక్షణ వారిలో నుండే రానివ్వండి మరియు దానిని వారిలో నుండే జాగృతి కానివ్వండి. సహజ క్రమశిక్షణ విషయంలో మీరెంత ముందుకు వెళ్తున్నారనేది గ్రహించుకోండి. మీరు సహజ యోగం యొక్క కాళ్ళు చేతులతోనే కదులుతున్నారు. వాటి అలలతో పాటే ఎదుగుతున్నారు. సముద్రం యొక్క అలలతో సముద్రం ఎంతవరకు ముడిపడి ఉంది? మీరు ఇక్కడ కూర్చుని లండన్లోని సముద్రంలోని ఆటుపోట్లు ఏ సమయంలో పెరుగుతాయో ఏ సమయంలో తగ్గుతాయో చెప్పగలరు. వాటికి క్రమశిక్షణను ఎవరు నేర్పారు? ఇతరులను క్రమశిక్షణలలో పెట్టడానికి మీరెవరు? మీరు మీ అంతర్గత క్రమశిక్షణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ యొక్క పద్ధతులను విధానాలను అంతర్గతంగా మలుచుకోండి. మీ స్వంత పద్ధతులను తయారు చేసుకోండి. మీ స్వంత పద్ధతులను తయారు చేసుకోకండి. సహజ యోగంలోనికి ఇంకా వెళ్ళడానికి ప్రయత్నించండి. సహజ యోగానికై సమయాన్ని వెచ్చించండి. ఒకవేళ వాచీలు ధరించవలసి వస్తే సహజ యోగం కోసమే వాటిని ధరించండి. అలారం పెట్టుకోవలసి వస్తే దాన్ని సహజయోగం కోసమే అయి ఉండేలాగా చూడండి. మీరంతా నాకు దూరంగా ఉన్నారా? లేదు, అందరూ నా హృదయంలోనే ఉన్నారు. మీరిది అర్థం చేసుకోవాలి. భగవంతుని నియమావళి లేకుండా విశ్వంలో ఒక్క ఆకు కూడా కదలదు. భగవంతుని సామరస్యంలోనూ క్రమశిక్షణలోనూ మిమ్మల్ని మీరు మలుచుకుని పూర్తిగా ఇమిడిపోవాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పితం చేసుకోవాలి. అప్పుడు అది ఎదిగినప్పుడు మీరు ఎదుగుతారు. ఒకవేళ అది పడిపోతే మీరు పడిపోతారు. అంతేగాని స్వంత ప్రయత్నాలు చేస్తే మనం వెనుకబడి వదిలివేయబడతాము. దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. ఇది కేవలం సహజ యోగం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అంతేకాని ఇతర ప్రాపంచిక విషయాల ద్వారా కాదు. నేను మీకు కొన్ని వేల సార్లు చెప్పినట్లుగా మళ్ళీ 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 చెప్తున్నాను. మీలోనే ఉన్న కిల్ల
మీలోనే ఉన్న మీ యొక్క కోటను చేరుకునే మార్గం కేవలం నిర్విచారత మాత్రమే. మీకు ఏది తెలియాలన్నా, మీరు ఏది చెయ్యాలన్నా అది నిర్విచార స్థితిలోనే సాధ్యపడుతుంది. ఎప్పుడైతే మీరు ప్రాపంచిక విషయాలన్నింటినీ నిర్విచార స్థితిలో నిర్వహిస్తారో అప్పుడు అది ఎంత శక్తివంతమవుతుందో మీకు అర్థమవుతుంది. పూలు పూయడం, పండ్లు కాయడం ఎవరైనా చూసారా? ఈ యొక్క క్రియాశీలత నిర్విచారత నుండే వస్తుంది. ఈ విశ్వం యొక్క జీవ ప్రక్రియను ఎవరు చూశారు? అది దానంతట అదే జరుగుతోంది. మీరు ఆ నిర్విచారతలో కూర్చుంటే ప్రపంచమంతా మీ ముందు వెలవెలపోతున్నట్లుగా కనిపిస్తుంది. నిర్విచార స్థితిలో అలా ఉండడం అలవరుచుకోండి. ప్రతి పని కూడా నిర్విచారత ద్వారానే జరుగుతుంది. అలాగే మీ యొక్క పని కూడా మీలో జరగాల్సింది మాత్రం మీ ద్వారానే జరగాలి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. మీరేమీ ముసలివారు అయిపోలేదు. మీరందరూ మళ్ళీ జన్మ తీసుకుని 2-4 సంవత్సరాలు అయి ఉండవచ్చు. మీరు చాలా చిన్న పిల్లలు. మీకు వయస్సుతో సంబంధం లేదు. నిర్విచార స్థితిలో ఉండాలి అంతే. మీరు నివసించే ప్రదేశం, మీ సంపద, మీ శక్తి, మీ స్వరూపం, మీ యొక్క అందం, మీ యొక్క జీవితం అన్నీ కూడా నిర్విచారతలోనే జరుగుతున్నాయి. ఆ యంత్రాంగమంతా మీ చేతుల్లోనే తిరగడం మొదలవుతుంది. నిర్విచారితలోనే ఉండండి. నిర్విచార స్థితిలోనే జీవించండి. అక్కడ సమయం కానీ దిశ కానీ ఉండవు. దానినెవరూ తాకలేరు. అక్కడ కేవలం జీవితం పరిపక్వత చెందే విధానం కనపడుతుంది. తథాగతుని యొక్క దర్శనం మీకు కలుగుతుంది. అందం, సామర్థ్యం, శ్రేయస్సు, సత్యము మాత్రమే కనపడతాయి. జీవన ప్రవాహం ఎక్కడ నుండి ప్రవహిస్తుందో గమనించండి. అంతేకాని మీరు ఏమాత్రం వివేకం లేకుండా, ప్రేమ లేకుండా, స్వార్థంగా, వికృతంగా, క్రూరంగా, మూర్ఖంగా, శూన్య హృదయంతో ఉండి అకృత్యాలు చేస్తూ, మిమ్మల్ని గురించి మీరే ఆలోచిస్తూ, మీకు మీరే గొప్పవారని అనుకుంటూ ఉంటే అది మీకు మార్గాన్ని ఎలా చూపిస్తుంది? మనం సహజ యోగంలో ఉన్నామంటే అది ఎంతో సౌందర్యవంతంగా ఉండాలి. మనకు దానిపై అపారమైన నమ్మకం ఉండాలి. కుండలిని జాగృతి చేసేటప్పుడు మనం ఆ కుండలిని లేక తల్లిని అనన్యమైన భక్తితో ప్రార్థిస్తున్నట్లుగా ఉండాలి. ఆ స్థితిపై మనకు ఎంతో గౌరవం, శ్రద్ధ ఉండాలి. ఎంతో ధార్మికత ఉండాలి. మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ మాట తీరులో, మీ స్పర్శలో, మీ నవ్వులో, మీ కన్నీళ్ళల్లో, అన్నింటిలో మీ హృదయం యొక్క ప్రతిబింబమే ఉండాలి. మీలో విశాలత్వం ఉండాలి. ఆ విశాలత్వం మీ లోపల నుండే రావాలి. ఆకాశానికి ఉన్నంత విశాల దృష్టి మీలో నుండే రావాలి. నీటిలో ఉన్నంత స్వచ్ఛత మీలో నుండే ప్రతిబింబించాలి. సూర్యునిలో ఉండే అంతటి ప్రకాశం మీ ముఖంలో కనబడాలి. చంద్రునిలో ఉండేటంత చల్లదనం మీలో నుండి ప్రవహించాలి. అన్ని చోట్ల ప్రసరించే గాలి వలె మీరు ఉండాలి. ఈ సమయంలో మీ యొక్క ప్రాణంలోనే అందరి ప్రాణ స్పందన కనపడాలి. ఇది తెలుసుకోండి. మీ జీవితంతో ఆటలాడుకోకండి. భగవంతుడు పైనుండి మీకోసమే మీలోకి పంపిన ఈ కొత్త జీవాన్ని మిక్కిలి భక్తితో వినమ్రపూర్వకంగా స్వీకరించండి. ఈ అనుగ్రహాన్ని, ప్రేమను స్వీకరించండి. దానికోసమే మీరు స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం లాంటివి ఏవీ చేయనవసరం లేదు. మీ హృదయాన్ని శుభ్రపరుచుకోవటం తప్ప మీరింకేమీ చేయనవసరం లేదు. ఓ భగవంతుడా, మా హృదయాన్ని శుద్ధి చేసి మాలోని కుటిలమైన, మోసపూరితమైన పద్ధతులను వదిలివేసేలాగా చూడండి అని అడగండి. భగవంతుడు మీ హృదయ కమలంలోనికి రావాలనుకుంటున్నాడు. కాబట్టి మీ హృదయాలను శుద్ధిపరచుకోండి. మీ హృదయాలు పరిశుభ్రంగా ఉన్నాయా? మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? నేనెప్పుడు కేవలం ఎవరో ఒక వ్యక్తిని ఉద్దేశించి ఏదీ చెప్పను. నేను మీలోని ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరందరూ ఒకే శరీరంలో ఉన్నారు. అది కూడా నా శరీరంలోనే.
మీరే నా యొక్క ప్రతిబింబాలు. నేను మీకే చెప్పుకుంటున్నాను, ఇంకెవరికీ చెప్పను. వేరేవారు ఎవరు? మీకు అనారోగ్యం కలిగితే నాకే అనారోగ్యం కలిగినట్లుగా నొప్పిని నేనే అనుభవిస్తాను. మీరు సంతోషంగా ఉంటే ఆ సంతోషం నాకే కలిగినట్లుగా నేను మరింత ఆనందాన్ని పొందుతాను. అదే మీరు దుఃఖంలో ఉంటే నేను కూడా ఆనందంగా ఉండలేను. మీకోసమని నేను రాత్రి పగలు మేల్కొని ఉంటాను. మీరు ఎలాగైనా ఏ పద్ధతిలోనైనా చేయండి. ఎవరైతే సమయాన్ని కేటాయించగలరో వారు పూర్తి సమయాన్ని కేటాయించండి. ఇప్పుడు మేము ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎవరైతే ధన సహాయం చేయగలరో వారు చేయవచ్చు. మీరు చేయాలి. మీ డబ్బును అక్కడ ఇక్కడ ఖర్చు చేయడం వలన ప్రయోజనం ఏముంది? మీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదు. నేను ఎక్కడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ ఆశ్రమం మీకోసమే ఏర్పాటు చేయబడుతుంది. మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇక్కడ నివసించబోతున్నారు. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారులైన పిల్లలు జన్మించబోతున్నారు. వారికి ఒక పాఠశాల కావాలి. అలాగే వారి బాగోగులు చూసుకునేందుకు ఎవరైనా ఉండాలి. దానికి డబ్బు ఇవ్వండి. వీటికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మీరెంత ఇచ్చినా అది గొప్పదే. 1 రూపాయి కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడని వారు కొందరు ఇక్కడికి వస్తారు. అంత పేదవారెవరూ ఇక్కడ లేరని అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి వారు ఉంటే సరే, కానీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని వారు సహజయోగులు అవ్వగలరా? 1 రూపాయో లేక 5 రూపాయలో ఇవ్వడానికి అంత ఇబ్బంది పడేవారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు వేలల్లో ఇవ్వాలి, లక్షల్లో ఇవ్వాలి. మీకు ఈ ధనాన్ని ఎవరు ఇచ్చారు? అది నాకేమీ అవసరం లేదు. మీరు నాకు ఏమి ఇవ్వగలరు? కనీసం మీకోసం, మీ పిల్లల కోసం, మీ శ్రేయస్సు కోసం అయినా ఇవ్వండి. రేపు మీరు వచ్చి ఈ ఆశ్రమంలో ఉంటారు, అది నాకు తెలుసు. మీరు అంత పిసునారులుగా లేక ప్రతి దానిని ఉచితంగా పొందగోరే వారిలాగా ఉండవలసిన అవసరం లేదు. మహారాజుల్లాగా జీవించండి. నేను ఉచితంగా ఏదీ తినను. అదేవిధంగా మీరు కూడా ఉచితంగా తినకూడదు. ఎవరైతే సహాయపడగలరో వారు సహాయపడండి. ఎవరైతే సమయాన్ని కేటాయించగలరో వారు సమయాన్ని కేటాయించండి. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలరో వారు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి. భూతాలను తరమగలిగిన వారు వాటిని తరమండి. సహజయోగం కోసమే చేయండి. మీరు చేసి తీరాలి. మీ యొక్క అహంకారం చావదు. ప్రత్యహంకారం మిమ్మల్ని వదిలిపెట్టిపోదు. మళ్ళీ మీ ఆజ్ఞాచక్రం చిక్కుల్లో పడుతుంది. అప్పుడు మీరు నాతో, శ్రీ మాతాజీ నా తల పట్టుకుంది, నా కూతురు పారిపోయింది, నా తండ్రికి ఇలా జరిగింది అని అంటారు. అది జరుగుతుంది. నేనేమీ చేయను. గణాలు కూడా ఏమీ చేయవు. మీకు ఎక్కడ అయితే బలహీనత ఉందో అక్కడే భూతాలు వచ్చి పట్టుకుంటాయి. అవి నన్ను పట్టుకోవు. నన్ను ఎందుకు పట్టుకోవు? వారికి అయితే శ్రీ మాతాజీ చాలా ఇచ్చారు, నాకేమి ఇచ్చారు అని అనుకుంటారు. అరే, అతను అది పొందాల్సి ఉంది, అందుకు పొందాడు. మీరు పొందింది తక్కువేమీ కాదు. మీరు పొందిన దాని విలువ మీరు తెలుసుకోవటం లేదు. మీలో అంతర్గతంగా సంతృప్తి అనేది ఉండాలి. ఆ సంతృప్తిని పట్టుకోండి. దానిపైనే నిలబడండి. మీకు ఎలా చెప్పాలి? వీటి కొరకు కంప్యూటర్స్, వాటి పాయింట్స్ మీలోనే ఉన్నాయి. మీలోనే ఉన్న సంతృప్తి అనే కీని నొక్కితే మీలో సంతృప్తి జాగృతమవుతుంది. మరొక కీని నొక్కితే మీలోని అమాయకత్వం జాగృతమవుతుంది. మరొక కీని నొక్కితే మీలో సత్యం జాగృతమవుతుంది. ఇదంతా మీలోనే ఉంది. కేవలం మీ చేతి వేళ్లతో నొక్కడం వలన మొత్తం కార్యక్రమం అంతా నిర్వహింపబడుతుంది. అదంతా మాతాజీనే చేస్తారు. అయితే మొట్టమొదటిగా మీలో కొంచెమైనా అమాయకత్వం అనేది ఉండాలి. కొంచెం సంతృప్తి, ఆనందం కూడా ఉండాలి. లేకపోతే ఆ బటన్ను నొక్కినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే ఏమి బయటకు వస్తుంది? శూన్యం తప్ప. సంతృప్తి, సంతోషం కావాలనుకున్న వారు ఆ కీని నొక్కి దానిని పొందగలరు. ధర్మాన్ని కావాలనుకున్నవారు దానిని పొందారు. కొందరన్నారు, సంవత్సరాల తరబడి సంపాదించి ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నారు. కొందరు సంవత్సరాల తరబడి మీ యొక్క సంపదను కొల్లగొట్టి మీ శరీరాల్లో వేడి పుట్టించి ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నారు.
అలాగా మీరు ఒకదాన్ని తరువాత ఒకదాన్ని పోగు చేసుకోవాలి. మొదటగా సంతృప్తి, సంతోషం, తరువాత అమాయకత్వము, దాని తరువాత ధర్మం, తరువాత అందం, తరువాత సత్యం, తరువాత ప్రేమ. ఈ అన్ని బటన్లను అక్కడ ఉన్నాయి. మనం ఎలాగ చేద్దాము, ఇది ఎలా చేస్తాము ఇలాగ అనుకుంటారు. అసలు ఎలాగ చేస్తాము అనే పదం సహజ యోగంలో లేనే లేదు. మీరు దేనినైతే సంపాదించాలని అనుకుంటున్నారో అది మీలో నుండే మీరు సంపాదించుకోవచ్చు. అలా బటన్ను నొక్కుతూ ఉండండి అంతే. మీరు ఏది కావాలనుకుంటున్నారో అది మీలో నుండే వస్తుంది. మీలో మీరే ఒక మెషిన్గా తయారవ్వండి. మీలో మీరు ఆ సిద్ధిని పొందేలాగా ఎలాగ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మనందరము కూడా మరికొంతసేపు ధ్యానంలోనికి వెళదాము. భగవంతుడు మిమ్మలను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.